నేను ఇంకా నా ఫుల్ టైం ఉద్యోగాన్ని నేను చేస్తా ఉన్నాను. And this year I'll be 75. ఈ సంవత్సరము నాకు 75 సంవత్సరాలు వస్తాయి. If you want to have contact with me, this is our February prayer letter. Take one copy, and then you can, if you'd like to contact me or pray, then you can read this newsletter. అంకుల్ న్యూస్ లెటర్స్ కూడా ప్రింట్ చేస్తా ఉంటారు. ఒకవేళ మీకు కావాలి అంటే దాన్ని చదవండి. మీకు కూడా ఆ న్యూస్ లెటర్స్ కావాలి అంటే ఆ ఇన్ఫర్మేషన్ ని అంకుల్కి ఇస్తే అంకుల్ మీకు పంపిస్తా ఉంటారు. Thank you. We have a little table in the back where you can also pick up some literature that you can give out to your friends. ఆ ఫెలోషిప్ రూమ్ లో అక్కడ ఒక టేబుల్ సెట్ చేసి పెట్టాము. అక్కడ అంకుల్ కొన్ని పుస్తకాలు తీసుకొని వచ్చారు. ఒకవేళ మీ స్నేహితులకి ఎవరికైనా ఇవ్వాలి అంటే అక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు. When I was in India, I had a very bad experience. నేను ఇండియాలో ఉన్నప్పుడు నాకు ఎన్నో చేదు అనుభవాలు కలిగి. Most of my experiences were good. చాలా మంచి అనుభవాలు ఉన్నాయి. But one day, someone pickpocketed my wallet. ఒక రోజు నా జోబులో ఉన్న ఆ పర్స్ ని ఎవరో దొంగతనం చేశారు. At the train station in Secunderabad, as I was going on the bus. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఆ బస్ లో everybody was pushing like they do in India. ఇండియాలో ఏ రీతిగా అయితే బస్ ఎక్కితే అందరూ ఏ రీతిగా నెట్టేస్తారో ఆ రీతిగా అందరూ పుష్. When I got back to Hebron, no wallet. హెబ్రోన్ వెళ్ళేసరికి జోబులో పర్స్ లేదు. Of course, I never had money in it, so that was no problem. దాంట్లో డబ్బులు లేవు. But I had my driver's license. దాంట్లో నా డ్రైవర్ లైసెన్స్ ఉంది. And that was important because I was driving a truck for Brother Baksin. Baksin uncle ki nenu vahananni naduputa unnanu, so I got driver license నాకు ఎంతో ప్రాముఖ్యం. I drove this truck to India from Europe. యూరోప్ నుంచి నేను ఇండియాకి నేను ఆ వాహనాన్ని నేను నడుపుతాను. I drove this truck all over India. ఇండియా మొత్తం కూడా ఆ వాహనాన్ని నేను నడుపుతాను. I drove to holy convocations in Kamphuis and in Ahmedabad and everywhere. కాలిపాంగ్ అక్కడక్కడ జరుగుతున్న పరిశుద్ధ కూడికలన్నిటికీ కూడా నేను వాహనాన్ని తీసుకొని వెళ్తూ నడుపుకుంటూ వెళ్ళాను. And I will never forget those trips. ఆ యొక్క ట్రిప్స్ అన్ని కూడా నేను ఎప్పుడు కూడా మర్చిపోను. Traveling with Brother Baksin. బక్సింగ్ అంకుల్ తో నేను ప్రయాణం చేయడము నేను ఎప్పుడు కూడా మర్చిపోలేని అనుభవాలు. Sometimes he would get me up at 4 o'clock in the morning. ఉదయం 4 గంటలకి అంకుల్ నన్ను లేపేవారు. And I survived. నేను ఇంకా బ్రతికే ఉన్నాను. And I loved it so much that I got married there. నేను అక్కడ వివాహం చేసుకోవడం నాకు ఎంతో సంతోషకరం. But my wallet was gone. నా పర్స్ అక్కడ ఎవరో దొంగతనం చేశారు. And officially I could not drive a truck anymore. సో అక్కడ నా యొక్క పర్స్ ఎప్పుడైతే పోయిందో అక్కడ నేను వాహనం నడపలేకపోయాను. ఇంకా I was very discouraged. నేను ఎంతో నిరుత్సాహం పొందినాను అప్పుడు. Riding to Canada would take maybe weeks or months before I would get my Canadian license. సో ఇక కెనడాలో నేను లైసెన్స్ కెనడాలో వాహనం నడపాలి అంటే కొన్ని వారాలు పడతా ఉంటుంది నాకు లైసెన్స్ రావడానికి. So one of my brothers in Hebron said maybe you should get Indian license. సో హెబ్రోన్ లో ఒక సహోదరుడు చెప్పిన సలహా ఏంటిది అంటే మీరు ఇండియాలో లైసెన్స్ తీసుకోవాలి అని. So I went to the driver school for the truck. ఆ యొక్క ఇండియాలో వాహనం ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి ఆ ట్రక్ డ్రైవింగ్ కోసం నేను వెళ్ళినాను. They said your truck is not a truck. సో నువ్వు ఏదైతే వాహనం తీసుకొని వచ్చినావో ఆ ట్రక్ అది ట్రక్ లాగా లేదు. So we cannot give you truck license. మీకు ట్రక్ లైసెన్స్ మేము ఇవ్వలేము అని చెప్పారు. So and I said, yeah, but I got a truck license from Canada. It's gone. కెనడాలో నా ట్రక్ లైసెన్స్ ఉంది, అది పోయింది, సో ఇక్కడ కావాలి. So he said, no, your truck is not qualified, so you have to borrow someone else's truck. సో ఇక్కడ నీకు లైసెన్స్ కావాలి అంటే నీకున్న వాహనం అది పనికిరాదు, నువ్వు వేరే వాహనాన్ని నువ్వు తీసుకోవాలి. Then my Indian friend said, in that big building is the minister of transportation, the big man in Andhra Pradesh. సో ఆంధ్రప్రదేశ్ లో మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కి ఆ సమయంలో ఉన్న వ్యక్తి ఆ యొక్క బిల్డింగ్ లో ఉన్నారు. Maybe because you're Canadian, maybe he will see you. సో నువ్వు కెనేడియన్ కదా, నిన్ను ఆయన కలుస్తుండొచ్చు, సహాయం చేస్తుండొచ్చు అని చెప్పారు. So I went through the guards and I went through securities. అక్కడ ఉన్న ఆ యొక్క సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళందరి మధ్యలో నుంచి ఆ యొక్క మినిస్టర్ దగ్గరికి వెళ్తూ వచ్చాను. And I finally came into the presence of the minister. ఆ యొక్క మినిస్టర్ ఉన్న ఆయన యొక్క రూమ్ కి నేను వెళ్ళాను. And he said, the only reason I'm seeing you is because you're from Canada, and my hobby is hydro electricity from Canada. ఓకే, నేను మిమ్మల్ని ఎందుకు కలుస్తా ఉన్నాను అంటే నా ఇష్టం ఏంటిది అంటే హైడ్రో కెనడా అని ఆయన ఆ రీతిగా చెప్తా ఉన్నాను. So I want you to tell me everything about hydro Canada. సో BC హైడ్రో కెనడాలో ఏ రీతిగా ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా నాకు అందించాలి అని చెప్పాను. I said, it's very good, sir.
అదెంతో మంచిది అని నేను ఆయనకి జవాబు చెప్పాను. He said, that's all I knew. నాకు అదే తెలుసు. So he said, why are you here? నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు అని ప్రశ్నించాను. I said, I have a truck license from Canada, but it's gone. నా దగ్గర కెనడా నుంచి ట్రక్ లైసెన్స్ ఉండాలి, అది పోయింది. And your department will not give another license సో to me. మీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు నాకు ఇంకో లైసెన్స్ ఇవ్వట్లేదు. So he said, come back tomorrow. రేపు మళ్ళీ నా దగ్గరికి రా అని చెప్పారు. And I got a letter from the minister to take back to the examination place. సో ఆ యొక్క మినిస్టర్ అంకుల్కి ఒక లెటర్ ఇచ్చినారు. ఆ లెటర్ తీసుకొని వెళ్ళి ఆ యొక్క ఎగ్జామినేషన్ అక్కడికి వెళ్ళారు. They said it was not possible, but suddenly with that letter, everything was possible. అప్పుడు అసాధ్యం అనిపించింది. ఆ యొక్క లెటర్ ఎప్పుడైతే పొందినాడో అప్పుడు ఇంకా మీకు లైసెన్స్ వచ్చేస్తుంది అని చెప్పారు. And I got my Indian license. నాకు ఇండియన్ లైసెన్స్, No expiry date. సో అది ఎప్పుడు ముగిస్తుందో ఆ యొక్క డేట్ ఏం లేదు దాని మీద ఇంకా. And my Canadian license came about 4 weeks later. సో 4 వారాల తర్వాత నా కెనడా లైసెన్స్ కూడా వచ్చింది. So that's one experience I had in India. సో ఇండియాలో నాకున్న చేదు అనుభవం అదొకటి. That I was able to see the minister and he was able to open the door for me. సో అక్కడున్న ఆ యొక్క నాయకుడు లేదంటే మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అతన్ని కలిసే అవకాశం నాకు కలిగింది. My water by that chair. By my red coat. Thank you. It's bundled on the floor. So today, my topic is what to do when life sucks. జీవితము కష్టంలో ఉంటే లేదంటే జీవితం అసాధ్యంగా ఉంటే మనం ఏం చేయాలి? We already heard something about rejoicing. మనం ఇంతకు ముందుకే దేవునిలో సంతోషించడము అనే ఆ యొక్క వాక్యాన్ని మనం వింటూ వచ్చాము. We all will have discouraging times. మన జీవితంలో ఎన్నో నిరుత్సాహ పరిస్థితులు మనందరికీ కూడా కలిగి ఉంటాయి. I work with the Chinese people a lot. నేను చైనీస్ వాళ్ళతో నేను ఎక్కువ పనిచేస్తూ ఉంటాను. Many of them are so afraid today because of the virus. ఆ యొక్క కరోనా వైరస్ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఎంతో మంది భయపడతా ఉన్నారు. And it's keeping them even away from church. వాళ్ళు దేవుని మందిరానికి కూడా రాకుండా వాళ్ళ భయంతో ఎంతో మంది ఉంటా ఉన్నారు. They will not go to the restaurants. వాళ్ళు ఒక రెస్టారెంట్ కూడా వాళ్ళు వెళ్ళలేకపోతా ఉన్నారు. They even cancel appointments with me. వాళ్ళు అంకుల్ తోటి ఏవైతే అపాయింట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్యాన్సిల్ చేస్తా ఉన్నారు. So the world is full of fears. ఈ యొక్క లోకం అంతా కూడా ఈ యొక్క భయాలతో నిండి ఉన్నది. We also many times we look at our circumstances. మన యొక్క పరిస్థితులను ఎన్నోసార్లు మనం చూస్తూ ఉంటాము. And we get discouraged. మనం ఎంతో నిరుత్సాహపడతా ఉంటాము. Because our eyes are upon the circumstances. మన యొక్క కన్నులు నేత్రములు ఎప్పుడు కూడా ఈ యొక్క పరిస్థితుల మీదనే ఉంటాయి. Just when I lost my license. నా యొక్క లైసెన్స్ ఏ రీతిగా నేను పోగొట్టుకున్నాను. When that happened, అది ఎప్పుడైతే జరిగిందో Brother Baksing had a message for me. బ్రదర్ బక్సింగ్ అంకుల్ నాకు ఒక వర్తమానం పంపారు. He said, "This is God's promise." ఇది దేవుని యొక్క వాగ్దానం. Read David. Read about David. దావీదు గురించి నువ్వు చదువు. David recovered all. దావీదు సమస్తమును సంపాదించుకున్నాడు. And he actually had a message of a book called David Recovered All. దావీదు సమస్తమును సమకూర్చుకున్నాడు అన్న ఒక పుస్తకము బక్సింగ్ అంకుల్ రాసినారు. That is God's promise for you. అది దేవుని యొక్క వాక్యము అని చెప్పారు. In my discouragement, Brother Baksing encouraged me. నా యొక్క నిరుత్సాహంలో బక్సింగ్ అంకుల్ నన్ను ప్రోత్సహించారు. And I got 2 driver's licenses. నాకు 2 డ్రైవర్ లైసెన్స్ వచ్చినాయి కెనడా ఇండియా. I recovered more than I lost. నేను ఏదైతే కోల్పోయినానో నాకు ఇంకా అధికముగా నేను పొందుకున్నాను. So today we will look at that topic. ఈ రోజు మనము దాని గురించి ధ్యానించబోతాము. From the book of 1 Samuel. మొదటి సమూయేలు 1 Samuel. So we'll read 2 passages from God's word. 2 భాగాలు మనం దేవుని వాక్యంలో నుంచి మనం చదువుకుందాము. I believe this is a message for us as a church. ఈ రాత్రి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న యొక్క వాక్యము. So what to do when life sucks? మీరు జీవితం ఎప్పుడైతే కష్టంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? The first passage we read, you can read it, brother, 1 Samuel 27, 1-5. ఎవరైనా తెలుగులో బిగ్గరగా చదవగలుగుతారా? మొదటి సమూయేలు 27వ అధ్యాయం మొదటి 5 And then వచనాలు. 1 Samuel 30, 1-6. అదే రీతిగా మొదటి సమూయేలు 30 మొదటి 7 వచనాలు. తరువాత దావీదు, నేను ఇక్కడ నిలిచటం మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనం అవును, నేను ఫిలిష్తీయుల దేశంలోనికి తప్పించుకొని పోవును. అప్పుడు సౌలు ఇశ్రాయేలీయుల సరిహద్దులలో నన్ను వెతకడం అనుకున్నాను కనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకున్నందునని అనుకుని లేచి తన ఎదురున్న 600 మందితో కూడా ప్రయాణమై మాయోకు కుమారుడును గాతురాజునైన అకీషునొద్దకు వచ్చాను. దావీదు గాతులో అకీషునొద్ద చేరగా అతడును అతని వారందరూ తమ తమ కుటుంబముల సమేతముగా కాపురముండారు. యెజ్రెయేలీయురాలకు అహోనీయము, నాబాలు భార్య అయిన కర్మేలీయురాలకు అబీగయలు అను అతని 2 భార్యలు దావీదుతో కూడా ఉంది. దావీదు గాతులను పాడుకునే సంగతి సౌలునకు తెలిసిన మీదట అతడు దావీదును వెతకడం మానేశాడు.
అంతటా దావీదు, రాజపురమందు నీ యొద్ద నీ దాసుడనైన నేను కాపురం చేయనేలా, నీ దృష్టికి నేను అనుగ్రహము పొందినవాడనైతే బయటి పట్టణములలో ఒకదాని యందు నేను కాపురం ఉండటకు ఒక స్థలం ఇప్పించమని ఆకీషును అడుగుగా. అదే రీతిగా ఎవరైనా మొదటి సమయంలో 30 వచనాలు చదువుతారు. 1 Samuel 30 verse 7 verses. మూడవ దినమందు సిక్లగునకు వచ్చి అందులో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దాన్ని తగలబెట్టి ఘనులేమి అల్పులనేమి అందులోనున్న ఆడవారందరినీ చెరపట్టుకుని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయింది. దావీదును అతని జనులను పట్టణంలోకి వచ్చి అది కాల్చబడి ఉంటేయు తమ భార్యలను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉంటేయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవడంత బిగ్గరగా ఏడ్చి యెజ్రెయేలీయురాలైన అహీనోయము కర్మెలీయుడైన నాబాలు భార్య అయిన అబీగయిలు అను దావీదు ఇద్దరు భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణం తీసుకున్నందున రాళ్లు రువ్వి దావీదును చంపదము రండని వారు చెప్పుకొనగా దావీదు తమ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదు వద్దకు తీసుకొని వచ్చాడు. Thank you. Next slide. Next picture. Okay, that's good. One of the great scholars of the Bible is Alan Redpath. ఒక బైబిల్ స్కాలర్, ఒక గొప్ప స్కాలర్ అలన్ రెడ్పాత్ అన్న వ్యక్తి written a book called The Making of a Man of God. దేవుడు చేసిన మానవుడి గురించి ఆయన పుస్తకం ఏదైతే ఉందో దాంట్లో నుంచి తీసుకొని వచ్చిన వాక్యం ఇది. And he says in that book that the Bible always tells us the truth, the strong points, but also the many failures of God's people. ఆయన చెప్పిన మాట ఏంటిది అంటే బైబిల్లో ఎన్నో బలమైన మాటలు ఉన్నాయి, అంత మాత్రమే కాకుండా ఎన్నో ఫెయిలియర్స్ కూడా బైబిల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. At my funeral, I hope it's not soon, but at my funeral, most people's funeral, you only hear the good things. నేను ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆ యొక్క సమాధి ఆ యొక్క సమయంలో ఎంతో మంది మంచి మాటలు చెప్తా ఉంటారు. You never hear about the bad things. ఎవరు కూడా ఆ యొక్క మెమోరియల్ సర్వీస్ ఆ టైంలో ఎవరు కూడా చెడ్డ మాటలు ఎవరు కూడా చెప్పరు ఎవరైనా చనిపోతే. Alan Redpath says the Bible is very honest. ఈ యొక్క దైవజనుడు ఆయన ఎంతో యథార్థంగా ఈ యొక్క వాక్యాన్ని చెప్తా ఉన్నాడు. And he says it is a picture of us. ఆయన ఏం చెప్తా ఉన్నాడు అంటే ఇది మన యొక్క పిక్చర్ అన్నట్టు ఆయన చెప్తా ఉన్నాడు. We find ourselves looking in the mirror. We're humiliated by the reminder of how many times we have failed. మన యొక్క అద్దంలో ఒకవేళ మన ముఖాన్ని మనం చూసుకుంటే ఎన్నిసార్లు నేను పడిపోయినాను ఓడిపోయినాను అని ఎన్నిసార్లు మనం ఏ రీతిగా జ్ఞాపకం తెచ్చుకుంటాం. Yet the Bible calls David a man after God's own heart. అయినప్పటికీ బైబిల్ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉంటుంది అంటే దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు అని. So we have two sides of David. దావీదులో రెండు భాగాలు కనిపిస్తా ఉంటాయి. God says he's a man after my own heart. ఒక వైపేమో నా యొక్క హృదయానుసారుడు అని దేవుడు చెప్తా ఉంటాడు. But there are times when he failed. కొన్ని పరిస్థితుల్లో దావీదు కూడా ఆయన విఫలమైనాడు. When he committed adultery. ఆయన ఎప్పుడైతే వ్యభిచారం చేసినాడు. When he murdered. ఆయన ఎప్పుడైతే హత్య చేసినాడు. And this time is not a good picture of David. ఈ యొక్క సమయంలో ఎప్పుడైతే ఈ పరిస్థితులు జరిగినాయో ఆ సమయంలో దావీదు గురించి మంచిగా కాదు. It shows God's grace. అక్కడ దేవుని కృప మనకు కనిపిస్తా ఉంటుంది. God's mercy. దేవుని యొక్క కనికరం మనకు కనిపిస్తా ఉంటుంది. And so my heart, as I look at this passage, my heart has been convicted of my own failures, my own faults. నేను యొక్క భాగాన్ని యొక్క వాక్యాన్ని చూసినప్పుడు నా జీవితంలో ఉన్న ఏమైతే విఫలాలు ఉన్నాయో అవన్నీ కూడా నాకు కనిపిస్తా ఉన్నాయి. I can get discouraged. నేను నిరుత్సాహం పొందుతా ఉంటాను. With the lack of results. నాకున్న ఫలితాలను బట్టి నేను నిరుత్సాహపడతా ఉంటాను. I can get discouraged with the churches. ఈ యొక్క సంఘాలను బట్టి కూడా నేను నిరుత్సాహపడతా ఉంటాను. Because they are always fighting each other. సంఘాలలో కూడా ఎన్నో గొడవలు మనం చూస్తా ఉంటాం. I come from Holland originally. I'm an immigrant, not from India, but from Holland. నేను హాలండ్ నుంచి ఇక్కడికి వచ్చాను. నేను హాలండ్ నివాసిని. The Dutch people like to fight. ఈ యొక్క డచ్ పీపుల్ వాళ్ళకి ఎప్పుడు కూడా గొడవలు పడడము చేయడం వాళ్ళకి ఇష్టం. So they say that 2 Dutchmen make 1 church. ఒకవేళ ఇద్దరు డచ్ పీపుల్ ఒక మందిరంలో కలిస్తే 3 Dutchmen make 2 churches. ఈ యొక్క ముగ్గురు డచ్మెన్ వాళ్ళు కలిసి రెండు మందిరాలు కడతారు. They are known to
disagree with each other. వాళ్ళు ఎప్పుడు కూడా ఒకరికొకరు సరి డిసగ్రీ చేస్తూ ఉంటారు. And they're very stubborn. వాళ్ళు ఎంతో మొండి వైఖరి కలిగి ఉన్న వాళ్ళు. And my wife can tell you. నా భార్య దాని గురించి ఎంతో క్లియర్గా చెప్తుంది. She married someone who was very stubborn. నా భార్య ఎంతో మొండి వైఖరి కలిగి నన్ను వివాహం చేసుకుంది. So I can get discouraged. నేను కూడా నిరుత్సాహం పొందుతూ ఉంటాను. I'm 75 this year. నేను ఈ సంవత్సరము 75 Now I get discouraged with some of my physical problems. నాకున్న శారీరక సమస్యలను బట్టి నేను బాధపడతా ఉంటాను. On the back you will see that I am also getting an operation. On the front you get to see, pray for my operation on March the 10th. సో ఈ యొక్క మార్చ్ 10th లో అంకుల్కి ఆపరేషన్ కలిగి ఉంటా ఉన్నారు. దాని గురించి ప్రార్థన చేయండి అని తనకి ఉన్న భౌతికమైన సమస్యల గురించి చెప్తా ఉన్నారు. So I have some challenges in my life. నా జీవితంలో కూడా ఎన్నో సవాలుతో నేను కూడా వెళ్తా ఉన్నాను. There's a song that a great songwriter wrote. It's called "Come Thou Fount of Every Blessing." Come Thou Fount of Every Blessing. ఒక గొప్ప రచయికుడు ఈ యొక్క పాట రాశారు. Come Thou Fount of Every Blessing. And in this song, ఈ యొక్క పాటలో it says, "Prone to wander, Lord, I feel it. Prone to leave the God I love. Here's my heart, will take and seal it for your courts above." నేను ఈ లోకంలో అటు ఇటు పరిగెడతా ఉన్నాను. నేను నీకు దూరముగా నేను వెళ్తా ఉన్నాను. నా యొక్క హృదయాన్ని నీవు ముద్రించి దాన్ని కాపాడు దేవా అని చెప్తా ఉన్నాడు. There's another. So we're prone to wander away from God. మనం దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి ఎప్పుడు కూడా ఆ రీతిగా పరిగెడతా ఉంటాము. Sometimes we're prone to wander away from the first love that we had in our marriage. మన యొక్క వివాహంలో మొదటి ప్రేమ ఏదైతే మనం కలిగి ఉన్నామో పరిస్థితులను బట్టి దానికి దూరంగా మనం వెళ్తా ఉంటాం కొన్నిసార్లు. I'm sure Tony, when he first got married, maybe he had a great, this was the happiest day of his life. మనందరము నేను వివాహం చేసుకున్నప్పుడు ఇదెంతో సంతోషకరమైన దినము అనుకున్నాము. I can remember that day in India. ఆ దినము భారతదేశంలో నేను కూడా జ్ఞాపకం తెచ్చుకుంటాను. A girl from Canada would come all the way to marry me. కెనడా నుంచి నన్ను వివాహం చేసుకోవడానికి అనగా అంకుల్ని వివాహం చేసుకోవడానికి I was sure she was perfect. నేను ఆంటీ ఎంతో సంపూర్ణమని అనుకున్నాను. But after I got married, నేను వివాహం చేసుకున్న తర్వాత I found that she has a few problems sometimes. తనకి కొన్ని సమస్యలు ఉన్నాయని నాకు తెలిసింది. She was not perfect. తను సంపూర్ణమైన పరిపూర్ణమైన స్త్రీ కాదు. And there are things that can happen. కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి. We can argue. మనము ఆర్గ్యూ చేసుకుంటా ఉంటాము. We can forget something we promised, like, remember our wedding date. Maybe we forget. మనం వివాహం చేసినప్పుడు మనం ఏమైతే ప్రమాణం చేసినామో దాన్ని మనం మర్చిపోతా ఉంటాము. Did you do anything for Valentine's Day? I better not ask. Valentine's Day కి ఎవరైనా రోజు ఇచ్చారా ఎవరికైనా? Corrie ten Boom was a very famous woman who went through the concentration camp in Germany. జర్మనీలో ఆ కాన్సంట్రేషన్ క్యాంప్ ఏదైతే ఉందో అక్కడికి ఈ స్త్రీ వెళ్ళారు. Her sister died there. అక్కడ వాళ్ళ చెల్లి చనిపోయినారు. She said, "Look at the world, you'll be distressed. But if you look within, you'll be depressed. But if you look at God, you'll be at rest." ఈ లోకాన్ని నువ్వు చూస్తే నువ్వు నిరుత్సాహం పొందుతావు. నీ హృదయాన్ని నువ్వు చూసుకుంటే నువ్వు బాధపడతా ఉంటావు. బట్ ఎప్పుడైతే దేవుణ్ణి నువ్వు చూస్తావో నువ్వు సంతోషంగా లేదంటే సమాధానంగా ఉంటావు. You know the word fleas? Cotton. Bugs that can go into your bed, flea bugs, fleas, bed bugs. Okay. చిన్న పురుగులు లాంటివి ఉంటాయి. నల్లులు. One day in the concentration camp, the fleas were in her bed and in the camp, and everybody was complaining. ఆ యొక్క క్యాంప్ లో ఆ యొక్క బెడ్ లో ఆ యొక్క చిన్న నల్లులన్నీ కూడా అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఫిర్యాదు చేస్తా ఉన్నారు. She said we should be happy. ఆమన్నది మనం సంతోషంగా Because now the German guards will not come into our camp. ఎందుకని అంటే అక్కడ ఉన్న జర్మన్ గార్డ్స్ లేదంటే ఎవరైతే ఉన్నారో సెక్యూరిటీ వాళ్ళ లోపలికి రాలేరు అని. She saw that now they could have Bible study and pray, and they didn't have to be afraid of because the German guard did not want to be close to the fleas. ఆ నల్లులన్నీ ఉన్నప్పటికీ మనం ఇంకా ఉన్నాయి కాబట్టి మనం బైబిల్ స్టడీ ఇవన్నీ కూడా మనం కలిగి ఉండొచ్చు. ఎందుకంటే ఆ నల్లులు లేకపోతే ఈ యొక్క జర్మన్ గార్డ్స్ అందరూ కూడా లోపలికి వచ్చి మనల్ని ఆటంకపరుస్తారు. For everything, the negative thing can be positive. ప్రతి నెగటివ్ థింగ్ లేదంటే ప్రతి దాన్ని పాజిటివ్ గా మనం మార్చుకోవచ్చు. Next slide. So we have a few. David is back. David has actually gone away from God because he went into the camp of the enemy. సో దావీదు దేవుడి నుంచి దూరం వెళ్తా ఉన్నాడు. ఎందుకని అంటే ఆ యొక్క శత్రువు యొక్క క్యాంప్ లోనికి దావీదు వెళ్ళాడు. We can see that from the first verse.
So next slide. David thought to himself, verse 1, 27:1. మొదటి సమూయేలు 21 మొదటి వచనంలో David thought to himself. ఎవరైనా బాగా కనిపించిందా ఎగ్జాక్ట్గా అనుకొని అతని చేతిలో నుంచి తప్పించుకొని అనుకొని. The chapter before, God had protected David in miraculous ways. ఈ యొక్క అధ్యాయం ముందు దావీదుని దేవుడు ఎంతగానో ఆశ్చర్యకరంగా రక్షిస్తూ వచ్చినాడు. Yes, his life was in danger. ఆయన యొక్క జీవితం ఎంతో ప్రమాదంలో ఉంది. He was fleeing from the King Saul. ఆ యొక్క రాజైన సౌలు నుంచి ఆయన పరిగెత్తుకుంటూ వెళ్తా ఉన్నాడు. But God had his hand on him. దేవుని యొక్క హస్తము దావీదు మీద ఉంది. And in chapter 26, it says that God protected him. ఈ యొక్క 26వ అధ్యాయంలో దేవుడు దావీదుని భద్రపరిచినట్టు మనకు కనిపిస్తుంది. But now he's getting tired. కానీ ఇప్పుడు దావీదు అలసిపోతా ఉన్నాడు. He's saying, I can't trust God forever. ఈ సమయంలో దావీదు అంటా ఉన్నాడు, నేను ఇంకా ఈ దేవుణ్ణి నేను నమ్మను అని చెప్తా ఉన్నాడు. One day Saul will find me. ఒక దినము ఈ యొక్క సౌలు రాజు నన్ను పట్టుకోబోతా ఉన్నాడు. And it's time to follow my own way. నా యొక్క స్వంత ఇష్టాన్ని నేను ఇంకా ముందుకి దాని ముందు నేను వెళ్తా ఉండాలి అని అనుకుంటా ఉన్నాడు. He didn't ask God. ఆయన దేవుని అడగలేదు దావీదు. He didn't pray. దావీదు దేవునికి ప్రార్థన చేయలేదు ఆ సమయంలో. Now he was using his own reasoning. ఆ సమయంలో తన యొక్క స్వంత ఆలోచనలని ఆయన వాడుతూ వస్తా ఉన్నాడు. I will take control of my life. నా జీవితాన్ని నేనే చూసుకుంటాను అని ఆ రీతిగా అంటా ఉన్నాడు. For my own protection. నా యొక్క స్వంత భద్రత కొరకు నేనే For my చూసుకుంటాను. future. నా భవిష్యత్తు గురించి నేనే And I will చూస్తాను. even join the enemy. నేను కావాల్సి వస్తే ఆ శత్రువు దగ్గర కూడా నేను వెళ్ళి ఉంటాను. A few years before, he had killed Goliath in the enemy camp. He had killed Goliath. He conquered the enemy. Now he's joining the enemy. కొన్ని సంవత్సరాల ముందు దావీదు మహారాజు గొలియాతుని ఆ శత్రువు సమూహంలో హత్య చేసి హతమార్చినాడు. కానీ ఇప్పుడు అంటా ఉన్నాడు ఆ రీతిగా. We all want to go the easy way. మనమందరం కూడా సులువైన మార్గంలో వెళ్ళాలన్న ఇష్టం మనందరికీ ఉంటుంది. We all like the way of comfort. మనందరికీ కూడా సులువైన మార్గము కావాలి అని In ఆశపడతాం. fact, some of us are in Canada because of that. మనం దాని నిమిత్తమే ఈ కెనడా దేశంలో ఉన్నాం. I drove this truck in India for 3 years, and it was not always comfortable. నేను ఇండియాలో నా యొక్క వాహనాన్ని 3 సంవత్సరాలు నడిపాను. ఎప్పుడూ కూడా నేను సంతోషంగా కంఫర్టబుల్ గా నేను నడపలేదు. To follow God, we must go beyond the comfort. మనకున్న యొక్క కంఫర్ట్ కి ఇంకా దాటి మనం దేవుని To వెంబడిస్తాం. go down, I have a bike. I like biking. నాకు బైక్ నడపడం నాకు ఎంతో ఇష్టం. నాకు బైక్ కూడా ఉంది. I like biking downhill. Why? నాకు ఈ యొక్క కిందికి వెళ్ళడం ఆ యొక్క బైక్ మీద వెళ్ళడం నాకు ఎంతో ఇష్టం. ఎందుకంటే Because it's easy. ఎందుకంటే అది చాలా సులువు. I don't have to do anything. అప్పుడు నేనేం కూడా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కూర్చుంటే చాలు. And to go away from God, you don't have to do anything. దేవుని నుంచి దూరంగా వెళ్ళాలంటే నువ్వేం కూడా చేయాల్సిన అవసరం లేదు. Just do nothing. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. And you will drift away from God. దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతావు. This is what David did. దావీదు ఇదే చేస్తున్నాడు. We don't see him talking to God. ఇక్కడ దేవునితో మాట్లాడుతూ ఉన్నట్టు మనకు కనిపించదు. It's easy to go where everybody else is going. అందరూ ఏ రీతిగా వెళ్తా ఉన్నారో అదే మార్గంలో వెళ్ళడము చాలా సులువు. My father thought I was crazy going to India. నేను ఇండియాకి వెళ్ళడం నా తండ్రి ఈయన ఇంత పిచ్చి పని చేస్తా ఉన్నాడు అనుకున్నాడు. He knew I was going to drive a second-hand truck costing OM $100. $100 truck, no new truck. 100 old truck. సో పాత వాహనాన్ని తీసుకొని $100 పెట్టి అది కొత్తది కూడా కాదు పాత వాహనాన్ని తీసుకొని తను వెళ్తాడు అని ఎంతో ఆ రీతిగా అనుకుంటా ఉన్నాడు వాళ్ళ నాన్న. He was afraid he would never see me again. నన్ను ఎప్పుడు కూడా చూడలేడు అని ఆ రీతిగా వాళ్ళ తండ్రి ఆ రీతిగా. First time I saw my father crying. మొదటిసారి నా తండ్రి ఏడవడం నేను చూస్తాను. 3 years later, 3 సంవత్సరాల తర్వాత they came to India. వాళ్ళు ఇండియాకి వచ్చినారు భారతదేశానికి. They could not believe 2,000 people were coming. నా యొక్క వివాహానికి 2,000 మంది హాజరవుతా ఉన్నారు అని వాళ్ళు నమ్మలేదు. They couldn't believe what God was doing. దేవుడు ఏమైతే గొప్ప కార్యం చేస్తా ఉన్నాడో వాళ్ళు నమ్మలేకపోయారు. My mother was baptized. మా యొక్క తల్లి గారు బాప్తిసం తీసుకున్నారు. My brother Maxine. బాక్సింగ్ అంకులే బాప్తిసం ఇచ్చినారు. This was a turning point in my parents' lives. నా యొక్క తల్లిదండ్రుల జీవితంలో ఇది ఎంతో కీలకమైన సమయం. And that's one reason I wanted to get married in India. అదే కారణము నేను భారతదేశంలో వివాహం That was చేసుకున్నాను. the only way I could get my parents to come. అదొక్కటే కారణాన్ని బట్టి నా తల్లిదండ్రులు భారతదేశానికి తీసుకురావచ్చు వివాహం కారణాన్ని బట్టి. Next slide. David thought this slide says that from another author, Eugene Peterson, who writes the book The Message, he said David
is worse than going there for protection. He joins the enemy. He double crosses the enemy. He pretends to have turned traitor to his own people. He's now lying. He's covering up. Even he's lying about what he's doing. ఈ యొక్క ఈజన్ పీటర్సన్ అన్న ఆయన చెప్తున్న మాట ఏంటి అంటే దావీదు దేవునికి దూరంగా వెళ్ళిపోయాక శత్రు సమూహంతో ఉంటూ ఉన్నానని ఆ రీతిగా అబద్ధాలు కూడా చెప్తా ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు ఇక్కడ. I encourage you to read that story. ఈ యొక్క కథ మీరు చదవాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తా ఉన్నాను. It is so sad to see what David is doing. దావీదు ఏమైతే చేస్తా ఉన్నాడో అవన్నీ మనం It's చూస్తా not ఉన్నాం. a testimony to the power of God. అది దేవునికి అది ఎంతో గొప్ప సాక్ష్యముగా కనబడదు. When you go away from God, దేవుని నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోతే you lose your joy. నీ యొక్క సంతోషము నువ్వు కోల్పోతావు. You lose being used by God. దేవుడు నిన్ను వాడుకోవాలి అని దేవుడు ఆశపడతా ఉంటే అది కూడా నువ్వు కోల్పోతావు. Other things begin to happen. ఇంకెన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి ఎప్పుడైతే దేవుని నుంచి దూరంగా వెళ్తావో. And so other things are beginning to happen in David's life. దావీదు జీవితంలో కూడా ఇంకా వేరే విషయాలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. Next slide. The primary concern of the spiritual life wasn't what we do for God, but what God does for us. ఈ యొక్క మన ఆత్మీయ జీవితంలో అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటిది అంటే మనము దేవుని కొరకు ఏం చేస్తున్నామో కాదు కానీ దేవుడు మన కొరకు ఏం చేసినాడు. Yes, you know, many times it's more important what God is doing in my life than what I do for God. నేను దేవుని గురించి ఏం చేస్తా ఉన్నాను అనేటిది ప్రాముఖ్యం కాదు కానీ దేవుడు నా గురించి ఏం చేస్తా ఉన్నాడు అనేటిది ప్రాముఖ్యము. This book by George Verber, his favorite friend of Buck Singh, he's a friend of, he speaks in Hebron many times. Buck Singh uncle యొక్క స్నేహితుడు జార్జ్ గోవర్ అంకుల్ అతను కూడా ఇండియాలో హెబ్రోన్ లో వాక్యం చెప్తూ వచ్చారు. He was the one that influenced me to go to India. ఇండియాకి నేను వెళ్ళడానికి ఈ అంకుల్ ఎంతో ప్రభావితం చేశారు. He calls this book Messiology. మెస్సియాలజీ అన్న పుస్తకాన్ని అతను రాసినారు. I have a few extra copies. నా దగ్గర కొన్ని కాపీస్ అక్కడ బయట ఉన్నాయి, మీరు తీసుకోవచ్చు. He's more than 80 years old. ఆయన 80 సంవత్సరాలు పైగా ఉన్నారు. And he's a man of God. ఆయన దేవుని యొక్క దైవజనుడు. God used him to start Operation Mobilization. ఈ యొక్క ఓయం ఏదైతే ఇండియాలో ఉందో అది జార్జ్ వర్బర్ గారు ఆరంభించినారు. What he's saying is where 2 or 3 people are gathered together, there will be a mess. ఈయన ఏం చెప్తా ఉన్నాడు అంటే ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో అక్కడ ఎంతో కలవరం ఉంటుంది. When I went back to India 5 years ago, నేను 5 సంవత్సరాల క్రితం నేను ఇండియాకి వెళ్ళాను. I found out that the beautiful unity that was there with Brother Buck Singh was not there anymore. బక్ సింగ్ అంకుల్ ఉన్నప్పుడు ఉన్న ఐక్యత ఈ దినము లేదు. There was division. అప్పుడు ఎంతో గొప్ప దర్శనం వాళ్ళు కలిగి ఉన్నారు. There was even court cases. ఎన్నో కోర్టు కేసులు కూడా అవుతా ఉన్నాయి. I was so sad. ఇప్పుడు ఈ కోర్టు కేసులు ఇవన్నీ అవుతా ఉన్నాయి. వీటన్నిటిని చూసినప్పుడు నేను ఎంతో బాధపడతా ఉన్నాను. So many times we give a bad example to the world. ఈ లోకానికి మనం ఎన్నో సార్లు చెడ్డ ఉదాహరణగా మనం ఉంటాం. So what are the results of backsliding? What is the result of backsliding? ఈ యొక్క మనం దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతే ఉండే ఆ యొక్క పర్యావసాయం ఏంటి? Well, first result was మొట్టమొదటి రిజల్ట్ ఏంటిది అంటే that David loses contact with God. దేవునితో సంబంధము కోల్పోతాము. He thought to himself. ఆయనకైనే ఆలోచించుకున్నాడు. Are you dependent on God or are you looking at yourself? దేవుని మీద నువ్వు ఆధారపడతా ఉన్నావా లేదు అంటే నీకు నువ్వే ఆలోచించుకుంటా ఉన్నావా? Are you dependent on your plans or God's plans? దేవుని యొక్క ఉద్దేశాల మీద నువ్వు ఆధారపడతా ఉన్నావా లేదంటే నీ యొక్క ప్రణాళికలు ఉద్దేశాల మీద ఆధారపడతా ఉన్నావా? How much time do we spend in God's presence? దేవుని సన్నిధిలో దేవునితో ఎంత సమయం నువ్వు గడుపుతా ఉన్నావు? How many times we start the day without thinking about how dependent we are upon God? మనం దేవుని మీద ఆధారపడకుండా ఎన్నిసార్లు మన యొక్క దినాన్ని ఆరంభిస్తా ఉంటాం. David loses that vital contact with God. అదెంతో ప్రాముఖ్యమైన సంబంధము దేవుని నుంచి దావీదు కోల్పోయాడు. 16 months. 16 నెలలు ఆయన కోల్పోయినాడు. And you sometimes we don't see when people are losing contact with God. దేవునితో సంబంధము కోల్పోతా ఉన్నప్పుడు మనకు కనిపించదు అది. People still go to church. ప్రతి వారం కూడా మందిరానికి వెళ్తా ఉంటారు. You say, hello, how are you? నువ్వు ఎలా ఉన్నావు, బాగున్నావా? Oh, praise the Lord, brother. Praise the Lord, brother. దేవునికి స్తోత్రము అని అంటా ఉంటారు. But just a few hours before they had a big fight with their wife maybe. సో కొన్ని గంటల ముందే ఇంట్లో భార్యతో గొడవపడి దేవుని మందిరానికి వస్తారు. But they will not tell anyone. ఎవరికి కూడా చెప్పరు ఏమైందో ఇంట్లో. Maybe they didn't even spend any time in prayer. వాళ్ళు ప్రార్థనలో దేవునితో సమయం గడపరు.
It's easy. I remember living in Boxing in Hebron. నేను హెబ్రోన్లో నివసిస్తా ఉన్నప్పుడు When Boxing was there, బక్సింగ్ అంకుల్ ఉన్నప్పుడు oh, at Wednesday everyone came to the prayer meeting. వెన్స్డే రోజు బక్సింగ్ అంకుల్ ఉన్నప్పుడు ప్రార్థన కూడికకి అందరూ కూడా వచ్చారు. But then he went on a trip to America. అంకుల్ ఎప్పుడైతే అమెరికాకి ఈ యొక్క ట్రిప్ గురించి And వెళ్ళారో I noticed something. నేను ఒకటి గమనించాను. Gradually, fewer people went to the prayer meeting. అక్కడ కొద్ది మంది ప్రార్థన కూడికకు వెళ్తా ఉన్నారు. Only half. అంకుల్ ఉన్నప్పుడు చర్చ్ ఫుల్ అయ్యేది, తర్వాత కొద్ది మంది ప్రార్థన But కూడిక. just before he came back, ఆయన ఎప్పుడైతే రాబోతున్నారని తెలుసు, oh, everybody came to the prayer meeting again. అప్పుడు ఇంక అందరూ కూడా అంకుల్ వచ్చినారు కదా అని పరిగెత్తుకుంటా దేవుని మందిరానికి వెళ్ళారు. So what was their focus? వాళ్ళ యొక్క ఫోకస్ దేని మీద ఉంది? Was it on Boxing? బక్సింగ్ అంకుల్ మీద ఉందా, Or was it on God? దేవుని మీద ఉందా? Was it on God? దేవుని మీద వాళ్ళు. It's so easy for us to put our eyes on people. ఈ యొక్క ప్రజల మీద మనం ఫోకస్ పెట్టడం అనేది చాలా సులువు. We don't like something happens in one church, ఒక సంఘంలో ఏదైనా ఒక విషయం జరిగితే మనకు నచ్చదు, and we go to another church. ఇంకో సంఘానికి మనం వెళ్తాం. It's very easy, అదెంతో సులువు. and we slip away from God. మనం దేవుని నుంచి దూరంగా వెళ్తా ఉంటాం ఆ రీతిగా. Then the second thing of that happens, yes, రెండో విషయము, he loses credibility. ఆయన దేవునితో ఉన్న యొక్క క్రెడిబిలిటీ కోల్పోతా ఉంటాడు. Satan is happy when we are going into his camp. ఎప్పుడైతే మనం సైతాను ఏర్పాటు చేసిన క్యాంపులోకి మనం వెళ్తామో సైతాన్ ఎంతో సంతోషిస్తుంది. When we listen to his voice. ఎప్పుడైతే సైతాను స్వరం మనం వింటామో ఎంతో సంతోషపడుతుంది. The king of the Philistines thought, I got David now. He used to be my enemy, but now he's my friend. I'm so happy. ఇక రాజైన ఫిలిస్తీన్ రాజు అనుకుంటా ఉంటాడు, ఒకప్పుడు దావీదు నాకు శత్రువు, ఈ రాత్రి దావీదు నాకు స్నేహితుడు అయిపోతా ఉన్నాడు అని సంతోషిస్తా ఉన్నాడు. And many times Satan is happy, of course, when we listen to his temptations. ఎప్పుడైతే మనం ఈ యొక్క సైతాన్ని తీసుకొని వచ్చే శోధనలు మనం వింటా ఉంటామో దాన్ని బట్టి సైతాన్ ఎంతో సంతోషపడుతుంది. When we become like the world. ఈ యొక్క లోకము ఏ రీతిగా వెళ్తా ఉందో ఆ రీతిగా మనం వెళ్తా ఉన్నాం. When we do what the world is doing. ఈ లోకం ఏమైతే చేస్తా ఉందో మనం కూడా అదే చేస్తా ఉన్నాం. We like to follow everyone else. ఈ లోకం ఏ రీతిగా పరిగెడతా ఉందో మనం కూడా ఆ రీతిగానే వెళ్ళాలనుకుంటాం. So we want the latest things. ఈ యొక్క నూతనమైనవి ఏవైతే వస్తాయో అవి కావాలనుకుంటాం. We want what the world has. ఈ యొక్క లోకం ఏమి కలిగి ఉందో నాకు కూడా అది కావాలి అనుకుంటాం. But what is God's will? బట్ దేవుని చిత్తం ఏమైంది? Many times the church has become irrelevant, or not, the church has become the church is not, I don't care about the church anymore. చాలా సార్లు మనం ఏమనుకుంటాము అంటే ఇంకా సంఘం నాకు అవసరం లేదు, నేను ఎందుకు వెళ్ళాలి అనుకుంటాం. When you ask an outsider who never comes to church, what do you think of Christianity, or what do you think of church? What do they think? ఒకవేళ బయట ఉన్న ఎప్పుడు మందిరానికి దేవుని దగ్గరికి వెళ్ళని ఒక నాన్ క్రిస్టియన్ దగ్గరికి వెళ్ళి దేవుని మందిరం గురించి ఏంటి అని ప్రశ్నిస్తే వాళ్ళు ఏమంటారు? Next slide. These are some negative images that leads to objections toward the church that outsiders have. బయట ఉన్న వాళ్ళు ఈ యొక్క సంఘం విషయంలో ఉన్న యొక్క చెడు వాటి గురించి వాళ్ళు ఏ రీతిగా చెప్తా ఉంటారు? Hypocritical. వేషధారణ కలిగి ఉంటారు. Too focused on getting converts. ఎంతో మంది ఒక మతంలోనికి తీసుకురావాలని వాళ్ళు ఎంతో కేంద్రీకరిస్తారు అని బయట వాళ్ళు అనుకుంటా ఉంటారు. Oh, we know the church doesn't like people who are homosexual. ఈ యొక్క హోమోసెక్షువల్ వీళ్ళు ఉన్న దాన్ని అది సంఘం ఇష్టపడదు అని అనుకుంటా ఉంటారు. We are so sheltered from the world. ఈ యొక్క లోకం నుంచి వాళ్ళే ఉన్నారు అని వాళ్ళు అనుకుంటా ఉంటారు. We don't care what's happening. బయట ఏమైతుందో మాకు తెలియదు అనుకుంటారు. And some places the church has become political. ఈ యొక్క కొన్ని స్థలాలలో సంఘం అనేది ఎంతో రాజకీయంగా చేయబడతా ఉంటుంది. If you go to the United States, you find out if you're a Christian, you have to be a Republican. ఒకవేళ నువ్వు అమెరికా దేశానికి వెళ్తే నువ్వు క్రైస్తవుడివి అయితే నువ్వు రిపబ్లికన్ అయి ఉండాలి అని. You have to vote for Trump. నువ్వు ట్రంప్ కి ఓట్ చేయాలని అంటా ఉంటారు. Otherwise you're not a good Christian. లేదంటే నువ్వు మంచి క్రైస్తవుడు కావు. Judgmental. ఈ యొక్క తీర్పు తీరుస్తా ఉంటారు. We are not loving with those people who disagree with us. ఎవరైతే మనకి అనుకూలంగా లేరో వారిని మనం ప్రేమించము. But if we're going to regain our testimony, ఒకవేళ మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలని ఆశపడితే we must be like Jesus. మనం యేసుక్రీస్తు ప్రభులాగా ఉండాలి. We must become attractive. మనము ఇతరులని ఆకర్షించే వాళ్ళగా ఉండాలి. People must see that we care. మనము వారిని పట్టించుకుంటాము అని వాళ్ళు చూడాలి మనల్ని. One day I was making friends with a person from India who was a Sikh. నేను ఇండియా నుంచి సిక్ అన్న ఒక సిక్ వ్యక్తిని నేను కలిశాను ఒకసారి. I was sitting with him. He was lonely. He was by himself in the coffee shop. ఆయన కాఫీ షాప్ లో ఒంటరిగా ఆయన కూర్చొని ఉన్నాడు, సిక్ అయిన వ్యక్తి. In Abbotsford.
అబట్స్ఫోర్డ్. But he was always by himself. ఆయనకైనా ఎప్పుడు ఒంటరిగా ఆయనంత టైమే ఉంటాడు. He was the postmaster. He was the postmaster. పోస్ట్‌మ్యాన్. ఓకే, అతను ఈ యొక్క పోస్ట్‌మ్యాన్. Post director of the post office. ఓకే, ఈ పోస్ట్ ఆఫీస్ కి ఆయన డైరెక్టర్. And so I began to make friends with him. నేను ఆయనతో స్నేహాన్ని ఆరంభించాను. He said, "Why are you doing this?" నువ్వు ఎందుకు ఈ రీతిగా నాతో మాట్లాడుతా ఉన్నావు అని అడిగాడు. I never had any white man make friends with me. ఏ తెల్లాయన కూడా నా దగ్గరికి వచ్చి మాట్లాడడము నేను ఎప్పుడు కూడా I said, చూసాను. "Because I went to India. ఎందుకంటే నేను భారతదేశానికి వెళ్ళాను కదా అని చెప్పాడు. And one day one of your friends, one of your people from your religion protected me and saved me from danger." సో అంకుల్ ఆయన సిక్ ఆయనకి ఏం చెప్పారు అంటే, నేను భారతదేశంలో ఉన్నప్పుడు, నేను ఒక ప్రమాదంలో ఉన్నప్పుడు మీ మతానికి లేదంటే మీ రిలీజియన్ కి సంబంధించిన ఒక వ్యక్తి నాకు సహాయం చేసినాడు అని చెప్పారు. And you know, when we became friends. మేము స్నేహితులమైన తర్వాత And one day he said, "I want to invite you and your wife to my house because I want to prove to my wife that someone from a white person can be friends with her." నేను అంకుల్ ని ఆంటీని కూడా ఒకసారి వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచినారు. ఎందుకని అంటే నా భార్యకి నేను రుజువు చేయాలి, ఒక తెల్లాయన కూడా నాతో పరిచయాన్ని కలిగి ఉన్నారు, నేను రుజువు చేయడానికి పిలిచాను అంకుల్ ని. And when he had to move from one house to another house, ఆయన ఎప్పుడైతే ఒక ఇంటి నుంచి ఇంకో ఇల్లు మారుతా ఉన్నాడో, it was our church people with me as the truck driver helping him move the furniture. సో ఆయనకున్న ఫర్నిచర్ అంతా కూడా అంకుల్ వెళ్తున్న సంఘంలో ఉన్న వ్యక్తులు, అంకుల్ ఉన్న ట్రక్ అవన్నీ తీసుకొని అంకుల్ సహాయం చేస్తూ వచ్చినాడు. He said, "I asked many people from the Sikh temple to help me, not one person, but your church helped me." ఈ యొక్క సిక్ కి సంబంధించిన వ్యక్తులను ఆ మందిరంలో టెంపుల్ నుంచి నేను ఎంతో మందిని అడిగాను, ఎవరు కూడా నాకు సహాయం చేయలేదు, కానీ మీరు సహాయం చేస్తారు అని చెప్పాడు. When our church had a Christmas program, his whole family came. ఎప్పుడైతే మేము ఆయన సంఘంలో క్రిస్మస్ ప్రోగ్రామ్ చేసినామో వాళ్ళ కుటుంబం అంతా కూడా హాజరయ్యారు. We cannot just talk about God's love. మనం దేవుని ప్రేమని మనం మాట్లాడడం మాత్రమే కాదు, We must show God's love. దేవుని ప్రేమని మనం చూపించాలి. And so David, of course, he suffers a great loss. దావీదు ఎంతో కోల్పోయిన పరిస్థితిలో ఉన్నాడు. We read that in the 1 Samuel 30. మనము మొదటి సమయంలో 30వ అధ్యాయంలో మనకు కనిపిస్తా ఉంటుంది. There's a tragedy. అక్కడ ఎంతో గొప్ప వివాదం జరిగింది. He goes back to this town and the town has been burnt and all his family and children and wives have been taken away. అక్కడున్న ఆ యొక్క ఊరికి అతను వెళ్ళినప్పుడు ఆ ఊరంతా కూడా కాల్చివేయబడింది. అక్కడున్న తన స్నేహితులు, బంధువులు అందరూ కూడా అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోయారు. And it says in verse 6, David was greatly distressed. దావీదు మిక్కిలి దుఃఖపడెను. What is happening? ఏం జరుగుతుంది ఇక్కడ? The people are blaming David. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దావీదు మీద నింద వేస్తా ఉన్నారు. You create this problem. నువ్వే సమస్య సృష్టించినావు, We will stone you. నిన్ను రాళ్లతో మేము కొడతాము. He was probably very discouraged. దావీదు ఎంతో నిరుత్సాహ పరిస్థితిలో ఉన్నాడు. In the Psalms, sometimes David says, "My God, why have you forsaken me?" కొన్నిసార్లు కీర్తనలో మనం చూస్తా ఉంటాం కదా, దేవా నన్ను ఎందుకు మర్చిపోయినావు అని దావీదు అంటా ఉంటాడు. In another song, "Why do you hide yourself in the time of trouble?" నేను సమస్యలో ఉన్నప్పుడు నువ్వు ఎందుకు దాగి ఉన్నావు దేవా అని దావీదు అంటా ఉంటాడు. But it's through the difficulties, it's through the loss, it's through the failure that we can realize our desperate situation. మన యొక్క నిరుత్సాహ, కష్ట, దుఃఖ పరిస్థితిలో మనకు కావాల్సిన మనం ఉన్న పరిస్థితి మనకు తెలుస్తా ఉంటుంది. Then there comes a turning point. అక్కడ ఒక మంచి పరిస్థితి జరుగుతుంది. Then David he begins to realize that he needs to go back. అప్పుడు దావీదు అనుకుంటా ఉంటాడు, ఇప్పుడు నేను మళ్ళా దేవుని దగ్గరికి వెళ్ళాలి. And the last part of that verse is the great but David found strength in the Lord his God. అక్కడ 30వ అధ్యాయము 6వ వచనము చివరి మాటలు ఏమంటుంది అంటే, కానీ దావీదు తన దేవుడైన యెహోవాని బట్టి ధైర్యము తెచ్చుకొనెను. I have 3 points. ఇక్కడ 3 తలంపులు ఉన్నాయి. When David was discouraged earlier go back 1 point. Be a true friend. 1 Samuel 23 was about Jonathan being a true friend of David and encouraging David. దావీదు యొక్క మంచి స్నేహితుడైన యోనాతాను మనకి మొదటి సమయంలో 23:6 మనకి 16లో కనిపిస్తా ఉంది. When his life was in danger, ఎప్పుడైతే దావీదు ప్రమాదంలో ఉన్నాడో అప్పుడు యోనాతాను తనని ప్రోత్సాహపరుస్తా ఉన్నాడు. the son of the king Saul, Jonathan, became his friend. సౌలు రాజైన యోనాతాను దావీదుకి స్నేహితుడైనాడు. But now he had no friend. ఇప్పుడు దావీదుకి ఎవరు కూడా లేరు. Jonathan was not there. యోనాతాను కూడా దావీదుతో లేడు. Second point. రెండవ తలంపు. This is a slide picture of why we need each other.
This is why we pray for each other. ఇందు నిమిత్తమే మనం ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేస్తూ ఉంటాము. ఆ యొక్క పిక్చర్ లో మనకు కనిపిస్తుంది. How are we going to cross that broken valley? ఆ యొక్క మధ్యలో ఉన్న ఆ యొక్క బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని ఏ రీతిగా మనం దాటుతామో మనకు కనిపిస్తా ఉంటుంది. Two people carrying that person. ఇద్దరు కలిసి ఆ యొక్క వ్యక్తిని మోసుకుంటారు. Two more person carrying that person. ఇంకో ఇద్దరు ఈ యొక్క వ్యక్తిని మోసుకొని వెళ్తా ఉన్నారు. That's why we need the church. అందుకనే మనకు సంఘం కావాలి. That's why we need each other. అందుకనే మనం ఒకరికొకరు సహవాసం. When we go through difficulties, మనం ఎప్పుడైతే కష్ట పరిస్థితిలో వెళ్తాం, we need each other. మనకి ఒకరు సహవాసం కావాలి. I've had so many people encourage me. నన్ను ఎంతో మంది ప్రోత్సహించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. Many people are praying for my medical situation. నాకున్న ఆ యొక్క మెడికల్ సిచ్యువేషన్స్ ఏవైతే పరిస్థితులు ఉన్నాయో వాటి గురించి ప్రార్థన They're చేస్తూ praying for the work that I'm doing. నేను ఏమైతే పరిచర్య చేస్తా ఉన్నానో దాని గురించి ప్రార్థన చేస్తా ఉన్నాను. The second thing is change your flat tire. నీ యొక్క టైర్ ఏదైతే గాలిపోయిందో దాన్ని మార్చాలి. Realize that you have a flat tire. ఒకవేళ నువ్వు వాహనం నడుపుతా ఉంటే నీ యొక్క కార్ ఫ్లాట్ టైర్ అయితే, So how do you change the tire? I think next one. నువ్వు ఏ రీతిగా ఆ యొక్క టైర్ ని మారుస్తావు? What do you do when you have a flat tire? ఎప్పుడైతే నీ కార్ కి ఫ్లాట్ టైర్ అయితే Do you keep driving? నువ్వు ఆ రీతిగానే బండి నడుపుతావు? No, you stop. నువ్వు ఆపేస్తావు. And number one, మొట్టమొదటిగా you pull over. You admit that your situation is bad. నీ యొక్క పరిస్థితి కష్టంగా ఉంది అని నువ్వు బండి ఆపేస్తావు. Yes, I've gone away from you, God. నేను దేవా, నేను నీ దగ్గర నుంచి దూరం వెళ్తాను. Yes, I need to change. నేను ఇప్పుడు మారాలి. Yes, I need to change. I need to do something. నేను ఇంకా ఏదైనా చేయాలి ఇప్పుడు. I've gone away from God. దేవా, నేను దేవుడి నుంచి నేను దూరం వెళ్ళిపోయాను. If you failed your wife, you forgot about her, and I remember Brother Augustine in Hebron. One day he forgot that his wife was at home, and he locked the door, and she couldn't go anywhere. This happened in India. మన జీవితంలో కొన్ని జరుగుతూ ఉంటే, ఇండియాలో అగస్టిన్ అంకుల్ వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లో అంకుల్ బయటికి వచ్చేసేటప్పుడు తన భార్యని ఇంట్లోనే ఉంచి తను తాళం వేసి బయటకు వచ్చేసారు. If I did that, maybe my wife would divorce me. ఒకవేళ నేను అదే చేస్తే నా భార్య నాకు విడాకులు ఇస్తుంది అని అంకుల్ అంటారు. Then we must confess. We must confess. We must ask God for forgiveness. మనం దేవుని దగ్గర ఒప్పుకోవాలి. దేవా క్షమించు అని మనం దేవుని అడగాలి. Then you take the tire and you jack it up. Give that attitude to God. మనము ఆ యొక్క జాక్ తీసుకొని దాన్ని మనం పైకి లేపడానికి మనం ఆ యొక్క తీసుకొని వాడుతూ ఉంటాం. Trust Him and depend on Him. దేవుని మీద ఆధారపడి ఆయన మీద మనము ముందుకు To వెళ్ళాలి. keep you from falling. మనం పడిపోకుండా మనల్ని కాపాడడానికి దేవుని మీద. Then of course, the step 3 is replace it with a new tire. ఆ యొక్క ఎప్పుడైతే ఆ యొక్క టైర్ ఫ్లాట్ టైర్ అయిందో దాన్ని తీసేసి కొత్త టైర్ మనం వేయాలి. How do you do that? అదే రీతిగా చేస్తాం. Through reading the Word of God. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ, Through prayer. ప్రార్థన ద్వారా, Listening to God. దేవుని మాటలు వింటూ. Then step 4. నాలుగోది, Put it back in place. ఆ యొక్క టైర్ ని మళ్ళీ నువ్వు బిగించేసేయాలి, కొత్త టైర్. Do a Bible study like he gave us a little study about joy. If you lack joy, use this Bible to see what true joy you should have. ఈ యొక్క చిన్న చిన్న బైబిల్ స్టడీస్ మనం కలిగి ఉండాలి. యొక్క సంతోషం గురించి మనం ఏ రీతిగా అయితే ధ్యానిస్తామో ఆ రీతిగా మనము ధ్యానిస్తూ వెళ్ళాలి. And then step 5. ఐదవది, Start the engine and take off. ఇంకా బండిని ముందుకు తీసుకొని వెళ్తా ఉండాలి. Go with your new attitude. ఈ యొక్క కొత్త బండిలాగా మనం ముందుకు వెళ్తా ఉండాలి. Your new way. నూతనమైన మార్గంలో. David found strength in God, not in his circumstances, but in God. దావీదు దేవునిలో ఆయన బలం పొందినాడు. అతనికున్న పరిస్థితులను బట్టి ఆయన ధైర్యం తెచ్చుకోలేదు, కానీ యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. And then remind yourself, next one, last one, is to remind yourself of the past blessings of God. నిన్ను ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. గత జీవితంలో దేవుడు ఏ రీతిగా ఆశీర్వదించినాడో, దేవుడు ఇచ్చిన వాగ్దానాలను జ్ఞాపకం తెచ్చుకో. And his promises. దేవుడు ఇచ్చిన వాగ్దానాలు. And if we accept, know God, what God has done for us. మనం Remember what God has done for you. దేవుడు నీ జీవితంలో ఏం చేస్తాడో దాన్ని జ్ఞాపకం తెచ్చుకో. Sometimes I wonder if God is still real today. ఈ దినము నిజంగా దేవుడు నిజంగా ఉన్నాడా అని నేను కొన్నిసార్లు Then I ఆశ్చర్యపోతాను. remember what he did for me in India. నేను అప్పుడు జ్ఞాపకం తెచ్చుకుంటా, ఇండియాలో దేవుడు నాకు ఎట్లా సహాయం చేసినాడు అని. And then I say, oh, I serve the same God. ఓ నేను ఈ రాత్రి ఇప్పుడు కూడా ఈ He can do miracles today. ఆయన ఇప్పుడు కూడా ఆయన ఎన్నో అద్భుతాలు చేస్తా ఉన్నాడు. You know, when the people of Israel backslid is when they forgot what God had done. దేవుడు ఏదైతే గొప్ప పని చేస్తున్నాడో, అది ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు మర్చిపోయినారో ఆ దినమునే వాళ్ళు దేవుడికి దూరంగా వెళ్ళిపోయారు. And then God has given us so many promises. దేవుడు మనకి ఎన్నో వాగ్దానాలు ఇచ్చినారు.
One of them is, I can do all things through Christ. యేసుక్రీస్తు ద్వారా నేను అన్ని కూడా చేస్తాను అని ఆ యొక్క వాగ్దానం మీకు తెలుసు కదా. I was a young man directing Operation Mobilization. నేను ఈ యొక్క ఓఎం దాన్ని నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు నేను దాన్ని చూసుకుంటా ఉన్నాను. And an old lady, she applied to become a volunteer. She applied to become missionary to Europe. ఒక వృద్ధురాలైన స్త్రీ నేను మిషనరీ గురించి నేను యూరోప్కి వెళ్ళాలి అని తన ఒక అప్లికేషన్ పంపించాను. I saw she was over 70. ఆమె 70 సంవత్సరాలకు పైగా ఉంది. And we're young people. I was 30 maybe. నేను అప్పుడు 30 సంవత్సరాలు ఉన్నవాడను. I said, we cannot accept such old people. ఇలాంటి వృద్ధులను నేను యాక్సెప్ట్ చేయను అని చెప్పాను. You'll never survive. నువ్వు ఆ దేశంలో You're too old. నువ్వు చాలా వృద్ధురాలివి. She wrote me a letter. ఆమె ఒక లెటర్ రాసింది. Listen to me. నన్ను గుర్తుపెట్టు, విను నా మాట. I just joined a group of women and we biked from Vancouver to Nova Scotia across Canada. మేము ఒక కెనడాలో Biking. 70 సంవత్సరాలు Not driving, biking. మేము 70 సంవత్సరాల వయసు ఇక్కడ ఉన్న ఒక గ్రూప్ అంతా కలిసి వ్యాంకోవర్ నుంచి నోవా స్కాషియా వరకు మేము సైకిల్ మీద తొక్కుకుంటూ మేము వెళ్ళినాము. And to practice for my journey, I biked on top of a mountain, biking to the top of a mountain in BC. నేను ఆ యొక్క ప్రయాణం నాకు అలవాటు కావడానికి ఈ యొక్క వ్యాంకోవర్ లో కొండ పైకి నేను నా యొక్క బైక్ నేను సైకిల్ తొక్కుకుంటా. She said, the only way I got to the top. నేను ఏ రీతిగా నేను ముందుకు వెళ్ళాను అంటే I can do all things who gives me strength. And she got to the top of the mountain. ఆమె ఏం చెప్పింది అంటే నేను ఏ రీతిగా కొండ పైకి నేను ఏ రీతిగా ఎక్కాను అంటే దేవుడు నాకు శక్తిని ఇచ్చినాడు అని అనుకుంటూ ఆ రీతిగా కొండ పైకి ఎక్కింది. I think I can keep up to the young people. నేను యవనస్తులతో కూడా నేను పోటాపోటీగా నేను పని చేయగలుగుతాను. I said, I'm sorry. నన్ను క్షమించు అనగా You can join us. నువ్వు ఇప్పుడు మాతో You give us a good example. నువ్వు ఎంతో గొప్ప ఉదాహరణ ఇచ్చావు. And many people have told me, we're so amazed that you're still serving God. You're 75 years old. You're not even retired. ఎంతో మంది అంకుల్కి వచ్చి చెప్తా ఉన్నారు, నువ్వు 75 సంవత్సరాలు నువ్వు ఇంకా నువ్వు రిటైర్ అవ్వలేదు, ఇంకా నువ్వు దేవుని సేవ చేస్తా ఉన్నావు అని ఎంతో మంది అంకుల్ చెప్తా ఉన్నారు. And when I go biking, I bike with the students and they cannot keep up to me. నేను ఈ యొక్క సైకిల్ తొక్కుతా ఉంటాను, ఎప్పుడైతే నేను వెళ్తానో నాతో పాటు స్టూడెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు నాతో రాలేదు. So the last part. Last point 4 is the signs of recovery. Signs of recovery, just quickly. దేవుడు మనల్ని రికవర్ చేయడానికి కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయి. David is coming back. దావీదు దేవుని దగ్గరికి వస్తాడు. He did not have joy. ఆయనకి సంతోషం లేదు. He was not being used by God. దేవుడు ఆయనను వాడుకోవట్లేదు. He was having problems where people were thinking of stoning him. ఆయన ఎన్నో సమస్యలు గుండా వెళ్ళారు. ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే అక్కడ ఉన్న జనులు ఆయన రాళ్ళతో కొట్టాలని అనుకుంటా ఉన్నారు. But he was in God's presence again. ఆయన మళ్ళా దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. When the first seeking God. ఆయన దేవుణ్ణి వెతుకుతూ వెళ్ళాడు. దేవుని వద్దకు దావీదు వెళ్ళాడు. Next slide. Catastrophe brings out the best or the worst in us. But at zigzag, it first brought the worst in the people that were with David, but it brought the best out in David. Catastrophe is a tragedy. ఓకే, మన జీవితంలో కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు అది మనలో ఉన్న మంచి లేదంటే చెడు బయలుపరుస్తూ ఉంటుంది. You can either become very negative and turn away from God, or it brings you back to God. ఒకవేళ మన జీవితంలో కష్టకరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఆ పరిస్థితిలో నువ్వు మంచైనా కావచ్చు చెడైనా కావచ్చు దేవుని దగ్గరికైనా వెళ్ళొచ్చు. So as David's outside world collapsed, he restored. He came back to the interior and recovered his base. ఆయన ఎప్పుడైతే బయట ఉన్న వాళ్ళని కూడా ఎప్పుడైతే కోల్పోతూ బయట ఉన్న వాళ్ళని కూడా ఆయనకి ఎప్పుడైతే విరుద్ధంగా అయితా ఉన్నాయో అప్పుడు దావీదు తనకు తాను ఆలోచించుకుంటా వచ్చాడు. Chapter 30 verse 7. 30వ అధ్యాయం 7వ వచనం is a turning point. ఆయన జీవితంలో ఎంతో పెను మార్పు. Now he's seeking God. ఇప్పుడు ఆయన దేవుని వెతుకుతా ఉన్నాడు. What do you want me to do? ఇప్పుడు నేను ఏం చేయాలి దేవా? I'm facing this tragedy. నేను ఇలాంటి పరిస్థితి నేను ఎదుర్కొంటా ఉన్నాను. What should I do? నేనేం చేయాలి ప్రభువా? He was asking God. ఆయన దేవునికి అడుగుతా ప్రార్థన చేస్తా ఉన్నాడు దావీదు. That is where we need to come. మనము ఆ పరిస్థితికి రావాలి. The second thing, రెండో విషయం is then God provides salvation. దాని తర్వాత దేవుడు దావీదుని రక్షించినాడు. David, when he puts God's plan first. I was always challenged by Brother Buck saying, he says, we must pray and we must seek God's plan. దావీదు దేవుని యొక్క ప్రణాళిక ముందు పెట్టాడు. నేను ఎప్పుడు కూడా పక్షి అంకుల్ని చూసినప్పుడు ఎంతో సవాలుగా నాకు ఉండేది. ఎప్పుడు కూడా మనం దేవుణ్ణి మొదట పెట్టాలి, మనం ప్రార్థన చేయాలి అని చెప్పేది. I said, how many will come to my wedding? ఎంతమంది నాకు వివాహానికి వస్తారో అని అడిగాను. He said, you can expect 1,000.
అంకుల్ అన్నారు 1000 మంది రావచ్చేమో అని చెప్పారు. I says, my money. చెవులు ఖాళీ. I said, I only have 10 rupees. నాకు 10 రూపాయలే ఉన్నాయి. How can I feed 1,000? 1000 మందికి నేను భోజనం ఎట్లా పెట్టాను? I will only invite 10 people. నేను 10 మందినే పిలుస్తాను. Just a few people. కొంతమంది చాలు కదా. I had lived with Buxing for 3 years. నేను బక్సింగ్ అంకుల్తో 3 సంవత్సరాలు నేను. He looked at me. ఆయన ఎంతో ప్రేమించాడు. He said, you pray for this truck to come to India and the truck is still going. నువ్వు ఏదైతే ట్రక్ సెకండ్ హ్యాండ్ ట్రక్ తీసుకొని వచ్చినావు ఆ ట్రక్ ఇంకా నడుస్తా ఉంది కదా. You prayed for a girl to come from Canada to India and she came. నువ్వు ప్రార్థన చేసినావు కదా కెనడా నుంచి ఇండియాకి ఆ స్త్రీ రావాలి అని నువ్వు. If God bring 1,000 people, cannot God feed them? 1000 మందిని దేవుడు తీసుకొని వస్తే దేవుడు వాళ్ళకి భోజనం పెట్టడా? Go to your room and pray some more. నువ్వు వెళ్ళి రూమ్ లోపలికి వెళ్ళి ఇంకా ప్రార్థన చేయి. I said yes. మోకరించి ఆ రీతిగా ఉండి అక్కడ ప్రార్థన చేస్తా వస్తాను. My faith was so small. నా యొక్క విశ్వాసం ఎంతో చిన్నదిగా ఉంది అప్పుడు. But I said yes. I said, Brother Buxing, we want to invite everyone. అప్పుడు అంకుల్ అన్నారు, అంకుల్ అందరినీ కూడా మనం పిలుస్తాము అని చెప్పారు. We want you to share the message of salvation. ఆ రోజు రక్షణ యొక్క వర్తమానము. We will invite Muslims and Sikhs and Hindus. We will invite everybody. ఆ దినము ముస్లిమ్స్ ని, సిక్స్ ని, హిందూస్ ని వాళ్ళందరినీ. That's why 2,000 people come, because they bring all their uncles and cousins and relatives when you invite one person. అందుకని ఇండియాలో వివాహమైనప్పుడు ఒకరిని పిలిస్తే 4 వస్తారు కదా. హిందూస్, ముస్లిమ్స్ వాళ్ళందరూ కూడా కలిసి నా వివాహానికి హాజరైనారు. And when we got married, I had no money. నేను వివాహం చేస్తానంటే నాకే డబ్బులు లేవు. But the people in India brought some money. అక్కడ ఇండియాలో ఉన్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నాకు కొన్ని డబ్బులు తీసుకొని వచ్చారు. And we counted the money. ఆ డబ్బుల్ని నేను లెక్క వేసినప్పుడు It was 3 times more than what we had to pay for the food. ఆ యొక్క ఫుడ్ కి ఖర్చైన 3 అంతలు ఎక్కువగా దేవుడు ఇచ్చినాడు. I was rich. నేను అప్పుడు ఎంతో ధనవంతుడిగా అయిపోయాను. God, I should invite more people. దేవా ఇంకో 2000 మందిని పిలవాలనుకున్నాను. And పిలవాల్సింది. God blessed. దేవుడు ఆశీర్వదించాడు. And God is still blessing. దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాడు. We can have victory. మనకి ఈ యొక్క విజయాన్ని పొందడానికి. And David had victory again. దావీదుకి మళ్ళా విజయం కలిగింది. Victory over the enemy. ఈ యొక్క శత్రువుల నుంచి విజయాన్ని పొందినాడు దావీదు. And then it says that David recovered all. దావీదు సమస్తమును సమకూర్చుకొనెను అని. And the last point of sign of recovery is sharing. ఈ యొక్క మూడవ తలంపు మనము ఒకరికొకరు ఇచ్చుకోవడం. We find that out in verse 23. 23వ వచనంలో మనకు అది కనిపిస్తా ఉంటుంది. Some people were not happy to share with the 200 people who could not go with them to fight. వాళ్ళతో యుద్ధం చేయడానికి కొంతమంది ఎంతో మంది వాళ్ళు సంతోషంగా లేరు, ముందుకు రాలేదు దావీదుతో. But David says, if you have experienced this salvation, this victory, we must share with everyone. ఎప్పుడైతే మనకు రక్షణ, ఈ యొక్క విజయం మనం ఎప్పుడైతే పొందుతామో మనందరితో కూడా మనము కలిసి ముందుకు వెళ్ళాలి. Because it's God who gave us the victory. దేవుడు మనకు విజయాన్ని ఇచ్చాడు. We don't take credit for this. దానికి ఏదైతే విజయాన్ని మనం పొందినమో We must share with everyone. మనం అందరికి కూడా పంచుకుంటాం. If God has done something for you, దేవుడి జీవితంలో ఏమైనా చేస్తే you must share with everyone. అదందరికీ కూడా పంచుకోవాలి. That's why I went to India. అందుకే నేను భారతదేశం. That's why I'm still working with international students. అందుకే నేను ఈ యొక్క ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ తో ఇంకా పనిచేస్తా ఉన్నాను. Because I don't want them to go back to India or Japan without hearing the gospel. దేవుని యొక్క సువార్త వినకుండా వాళ్ళ యొక్క కెనడా నుంచి మళ్ళీ వాళ్ళ యొక్క దేశాలకు వెళ్ళకూడదు అన్న భారం అనుకున్నాను. As long as I have strength, నాకు శక్తి ఉన్నంత వరకు I want to share that message. దేవుని యొక్క వర్తమానం నేను చెప్పాలన్న ఆశ. Is this in your heart? ఇదే భారం నీకు ఉందా ఈ రాత్రి? So the last verse again, that wonderful verse is verse 18. David recovered everything. దావీదు సమస్తమును సమకూర్చుకొనెను. 18వ వచనం. He recovered everything. సమస్తమును సమకూర్చుకొనెను. God in His mercy, దేవుడు తన కనికరాన్ని బట్టి He forgives the failures and the sins and the mistakes. మన యొక్క తప్పులు, మన యొక్క పాపము, మన చెడుతనాన్ని దేవుడు తన He offers us a new beginning. మనకి నూతనమైన మార్గాన్ని దేవుడు ఇస్తాడు. He does not remember our past sins. మన గత పాపాన్ని దేవుడు జ్ఞాపకం తెచ్చుకోడు. Yes, we may have suffered great loss. మన జీవితంలో ఏదో కోల్పోయి ఉండొచ్చు. Yes, it's easy to wander away from God. దేవుడి నుంచి మనం దూరంగా వెళ్ళడం చాలా సులువు. But we need to get back. మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. So we can become God's mighty instruments. మనం దేవునికి ఎంతో బలాఢ్యంగా మనం పని చేయడానికి మనం మళ్ళా So దేవుని that God can use us. దేవుడు మనల్ని వాడుకుంటాడు. He can use this church. దేవుడి యొక్క సంఘాన్ని He వాడుకుంటాడు. can use each one of you. ఇక్కడ ఉన్న అందరినీ దేవుడు He వాడుకోవాలని can use me. దేవుడు నన్ను వాడుకుంటాడు. With all my mistakes, all my failures. నా బలహీనతలు, నా తప్పిదాలు అవన్నీ I ఉన్నప్పుడు made a few of them because I'm older than most of you. మీ అందరికంటే నేను ఇంకా వృద్ధుడిని కాబట్టి నేను ఎన్నో తప్పులు చేస్తా ఉంటూ ఉంటాను. God still uses me by His grace. ఆయన యొక్క కృప ద్వారా దేవుడు ఇంకా నన్ను వాడుకుంటున్నాడు. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Lord, thank you so much for this message. దేవా మీరు ఇచ్చిన యొక్క వాక్యాన్ని బట్టి ఎంతో వందనాలు. We feel sometimes like David. ప్రభువా కొన్నిసార్లు దావీదులాగా మేము కూడా ఉన్నాం.
We forget the great victories you've done in the past. మా గత జీవితంలో మీరు చేసిన గొప్ప విజయాలు ఏవైతే మీరు అనుగ్రహించినారో వాటిని మేము ఎన్నోసార్లు మర్చిపోయాము. Sometimes we become so much like the world. ఈ లోకం ఏ రీతిగా ఉందో ఆ రీతిగా మేము ఎన్నోసార్లు పరిగెడుతున్నాం ప్రభువా. We forget to speak out for you. మీ గురించి మేము మాట్లాడకుండా మేము మర్చిపోతాం. We forget to let our light shine for Jesus. ఈ యొక్క లోకంలో మా యొక్క జీవితం ఒక కాంతిలాగా ఉండకుండా మేము జీవిస్తాం. Forgive us, Lord. మమ్మల్ని క్షమించు తండ్రి. May this church be a bright light. ఈ యొక్క సంఘము మీ యొక్క కాంతితోటి కూడిన సంఘముగా ఉండదు కాక. Make us a light this week. ఈ యొక్క వారం ముందున్న వారము వెలుగుగా మీ లోకంలో జీవించడానికి కార్యక్రమం In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్.